మేడం 4వ పిల్లర్ దగ్గర సూపర్వైజర్ యాక్సిడెంట్ అయింది. అలాగా, పదండి. మేడం నమస్తే. మీకు లెటర్ రాయడానికి కారణం మీ పాప. తను పుట్టినప్పటి నుంచి తల్లి తండ్రి మీరే అయి పెంచుకున్నారు. వర్క్ మీద వెళుతూ నా మీద నమ్మకంతో నాకు పాపనప్పగించారు. నాన్న లేక అమ్మ దూరంగా ఉండడంతో పాప దిగులుతో మారం చేస్తోంది. మాలాంటి ఆయాలెంతమందున్నా అమ్మ గుర్తుకురావడం సహజం కదా మేడం. అందుకే మీరు చాలాసార్లు వద్దని చెప్పినా తప్పని పరిస్థితుల్లో నేను 17న గురువారం పాపతో అక్కడికొస్తున్నాను. అంటే ఇవాళే పాప. ఐశ్వర్య, పరాయి వాళ్ళ లెటర్ చదవటం సభ్యత సంస్కారం కాదని తెలీదా? ఐశ్వర్య, అయినా ఇక్కడుండే అడవి మనుషులకి ఆ జ్ఞానం ఉంటుందనుకోవటం నా పొరపాటు. సారీ కానీ గుడ్ గర్ల్. ఏంటమ్మా? ఐశ్వర్య, అఖిల. శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జొల తెటి కోరేది తేనెలలా నీలి మేఘాలలో తేలిపోవాలి తను
విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగేనమ్మా. ఇది అడవి. ఇక్కడ అడవి జంతువులు పొంచి ఉంటాయి. బిడ్డా! ఓ రాజుగా! ఓలయ్యా! ఎలా ఉన్నారయ్యా? బాగున్నారా బిడ్డా? అమ్మా ఏంది ఎలా వచ్చారు? మాకు ఆడల పిల్ల ఇక్కడే ఉన్నట్టు కదరా, మీరిద్దరు మాట్లాడుకుంటున్నారంట కదరా. అదేం లేదులయ్యా. ఓర్ ఆయన ముందు మా మనవరాన్ని చూపించరా. నా రక్త నా బంగారాన్ని చూడాలని ఎంత ఆశగా వచ్చేసా. ఎక్కడ అసలు ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పారే? ఎవరేంటి ఒకళ్ళోళ్ళు ఎట్టుకుంటే విషయాలు తెలుస్తాయి. కొండగాడు కోటిగాడికి, కోటిగాడు నారిగాడికి, నారిగాడు ఈరిగాడికి, ఈరిగాడు సూరిగాడికి, ఆపరాని సోదే! చెప్పరా ఎక్కడుందిరా మా వారసురాలు? అబ్బా ముందు ఈ గోళ మను. అయ్యా ఆ మధ్య గుడారం లేదు, దాని వెనక మాలకెళ్తే మీ మనవరాలేనండి. మా కోడల పిల్ల ఎక్కడ? బ్రిడ్జి దగ్గర మా ఉన్నారు. బంగారం, మా తల్లి, మన బిడ్డలా ఉండాలి. అయ్యో ఎంత మెరిసిపోతుందో చూడండి. మళ్ళీ మన బిడ్డకి మంచి కాలం వస్తుంది. అవునయ్యా, ఈ పసికూడ మూలాన కోడల పిల్ల మన బిడ్డ కలిసిపోతారనిపిస్తుందయ్యా. ఆపండి! ఏమిటిది? మీకు మతిపోయిందా? పసిపిల్లని ఎత్తుకొచ్చి అమ్మవారిని తయారు చేసి పిచ్చెక్కినట్టుగా గంతులేస్తున్నారు. అది కాదమ్మా, మన బిడ్డే కదా అన్న పాసంతో మేము మళ్ళీ ఆ మాట అన్నారంటే ఊరుకునేది లేదు. పందం పాసం అనే వాటికి అర్థం మీకు మీ కొడుకు ఏం తెలుసు? కట్టుకున్న పెళ్ళాం కడుపుతో ఉందని కబురు చేస్తే తల్లి అక్కర్లేదనుకున్న నాకు బిడ్డ ఏవైపోతే నాకేమని జవాబిచ్చిన మనిషికి బంధం తెలుసా? కానీ పెంచుకుంటుందో చంపుకుంటుందో తనే ఇష్టం అని కబురు చేసిన మనిషికి పాసం తెలుసా? ఏంటమ్మా నువ్వనేది? తెలియనట్టు అడుగుతారే. మా నాన్న మీ గూడానికి వచ్చి నేను నెల తప్పానని చెప్పి రమ్మని బతిమాలితే విడాకులు కావాలని మీ అబ్బాయి అనడం తెలీదా? మళ్ళీ నా మొహం చూడనని మా నాన్నని పంపేయడం తెలీదా? ఒకప్పుడు అడవి మనిషి నా జీవితంలోకి వచ్చి సర్వనాశనం చేశాడు. దాంతో నేను ఇక్కడ మనుషులకి మనసుండదని తెలిసి నా బిడ్డని ఈ అడవికి దూరంగా ఉంచి పెంచుకుంటున్నాను. మళ్ళీ మీరు దీని బ్రతుకులో ప్రవేశించి బూడి చెయ్యొద్దు. ఇంకోసారి నా బిడ్డను ముట్టుకుంటే నేను చచ్చిన తొట్టు. ఆగమ్మ తల్లి, ఎంత మాట అనేసిద్రా. రే అయ్యా, నువ్వు తనకు అన్యాయం చేసావా, తను నీకు అన్యాయం చేసిందా? ఎట్లా అనేసిందేట్రా? ఇద్దరికి అబద్ధాలు చెప్పి అన్యాయం చేసింది. పరువు కోసం పాకులాడి చచ్చిపోయిన ఆ పెద్ద ఆయన. రే, మరి ఆ విషయాలు ఆ పిల్లని పట్టుకొని చెప్పొచ్చు కదరా. ఏమా తల్లి, తల్లి! అయ్యా ఆవేశంలో ఉన్న మనిషికి ఏం చెప్పినా అర్థం కాదు.
అఖిల బిడ్డ భద్రంగానే ఉంది కదా తల్లి. తల్లి నువ్వు బిడ్డని తాకొద్దని చెప్పినా రక్షించాలని తాకావు. క్షమించమ్మా. అంత మాట అనకండి. నా బిడ్డకి ప్రాణదానం చేశారు. మీ పెద్ద మనసు తెలియని పాపిష్టిదాన్ని. మిమ్మల్ని ఎన్నో మాట్లాడినాను. మాటలన్నందుకు మాకు బాధ లేదమ్మా, కానీ నువ్వు నిజం తెలుసుకోనందుకే మా బాధ. నిజమా? అవునమ్మా, మీ అయ్యా నువ్వు తల్లివి కాబోతున్నావనే మాట మాకు చెప్పలేదు. పైగా ఇడాకులు నువ్వు కావాలన్నావని చెప్పి అయ్యో, మా వాడితో సంతకం ఎట్టించుకున్నాడు. నువ్వు వాడి మొహం కూడా చూడనన్నావని మీ అయ్య చెప్తే గుంట పగిలి వాడు ఎన్ని రోజులు మధ్య లేని వాడులా ఉన్నాడో తెలుసా? అయ్యా బిడ్డ చేస్తున్నాడా? అయ్యా అమ్మా, అమ్మా. అయ్యా మీకేం ప్రమాదం లేదయ్యా. నేను బతికేసుకుంటానమ్మా. మా కోసం బాధపడకురా బిడ్డ, మా కోసం బాధపడకు. కోడల పిల్ల బంగారు తల్లిరా. వాళ్ళ అయ్య చేసిన తప్పు తెలియకని నా భారతం చేసుకుంటురా. అయ్యా తప్పుకి తల్లడిల్లిపోతుందిరా. రండమ్మా, వద్దు నాయనా. మా ఇద్దరు సావు మీ ఇద్దరిని ఒకటిగా చేస్తుందంటే అంతకన్నా సంతోషం వద్దురా. అమ్మా, మా ప్రాణానికి ప్రాణమైన ఈ పసికొనాన్ని మేం బతికించుకున్నాం. మాకు అది సాల్రా. మాకు అమ్మా, 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 అయ్యా, అమ్మయ్యా, అమ్మా, ఎంత అదృష్టవంతుడు. అమ్మా, ఎంత సంతోషంగా చచ్చిందో చూడు. ఏమే? అయ్యా, 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 అయ్యా,